హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ వన్డే మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది త్వరలో. ఆ ఫార్మేట్లోని ఆ ఛాంపియన్ ట్రోఫీని ఎవరు గెలుస్తారు, ఈ యొక్క 8 దేశాలు అయితే పోటీ పడుతున్నాయి. దట్టు పాకిస్తాన్లో ఈసారి మ్యాచెస్ కొన్ని అయితే తటస్థ వేదికలు కూడా పెట్టారు, మనందరం కూడా చూసాము. ఈ నేపథ్యంలో సో మన ఇండియా సారథ్యం వహించే రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్తాడా వెళ్ళడా, అసలు ఈ కప్ ఎవరు ఛాంపియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మన ఇండియన్ టీంలో ఎవరెవరు లాస్ట్ మినిట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది అనేది సో మనం ఈరోజు మనతో పాటు సందీప్ ఉన్నాడు, డిస్కస్ చేద్దాం. హాయ్ సందీప్. సార్. హాయ్. ఇది ఛాంపియన్ ట్రోఫీ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కూడా ఉంది. సో ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తి యాడ్ అయ్యాడు. సో మేబీ ఏమన్నా మరి ఛాంపియన్ ట్రోఫీకి కూడా బెంచ్ మీద సెలెక్ట్ చేసే అవకాశం ఉందా? ఉంది సార్, అందుకే తను ఇక్కడ కూడా సెలెక్ట్ చేశారు. బేసికలీ ఏంటంటే బుమ్రా థర్డ్ వన్ డేకి ఫిట్ అవుతాడు అని చెప్పేసి ఒక చిన్న ఇండికేషన్ లాంటిది ఇచ్చారు అప్పట్లో. అవును. బట్ సైలెంట్ గా పేరు తీసి ఈ పేరుని యాడ్ చేశారు, విచ్ మీన్స్ బుమ్రా రెడీగా లేడు. అంటే ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడు బుమ్రా మోస్ట్లీ ఆడు. అది పెద్ద దెబ్బ. ఆడాడంటే కనుక చాలా చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. అది కూడా తన బ్యాక్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఆడతాడు అనేది కూడా తెలియదు. సో ఇటువంటి నేపథ్యంలో బుమ్రా లేడని అనుకొని మనం టీం గురించి మాట్లాడుకోవడం బెటర్. ఇండియా ప్లానింగ్ కూడా బుమ్రా లేడనుకొని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా షమీ ముందుండి నడిపించాలి. హర్షదీప్ సింగ్ షమీ కూడా ఇంజరీ నుంచి వచ్చాడు. మన 2 మ్యాచ్లు బాగానే ఆడాడు. ఈ 3 వన్ డేస్ ఇంగ్లాండ్ తో ఎట్లా ఆడతాడో చూసి హర్షదీప్ సింగ్ ప్రైమ్ బౌలర్ గా, మిగతా వాళ్ళు షమియా లేదా హర్షిత్ రాణాని తీసుకురావాలా, లేదంటే ఇంకా సిరాజ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సిరాజ్ ప్రస్తుతానికైతే కంటెన్షన్ లిస్ట్లో లేడు, మరి ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందా అనేది ఆ తర్వాత సంగతి. తర్వాత ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని జోడించే వరకు ఒక ఆస్పెక్ట్, కానీ ఆల్రెడీ 4 స్పిన్నర్లు ఉన్నారు స్క్వాడ్లో. అవును. ఇప్పుడు 5వ స్పిన్నర్ వచ్చాడు. సో వేదిక స్పిన్కి అనుకూలిస్తుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ 15 మంది వెళ్ళాలి. ఇప్పుడు వరుణ్ వెళ్ళాడంటే బుమ్రా ప్లేస్లో వరుణ్ వెళ్ళి హర్షిత్ రాణా సైడ్ క్యారెక్టర్గా వెళ్తాడా, అంటే ఇన్ఫ్యాక్ట్ మన బెంచ్ మీద వెళ్తాడా, లేదా ఈ ఎవరన్నా స్పిన్నర్స్ ప్లేస్లో వరుణ్ రిప్లేస్ చేయాలంటే ఇంజరీ అవ్వాలి. సో ఇంజరీ ఏమన్నా అవుతుందా? సో ఇలాంటివి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. 5 స్పిన్నర్లు పెట్టుకొని దాంట్లోంచి 4 పిక్ చేసుకొని వెళ్ళాలనే ఆలోచన అనేది T20 వరల్డ్ కప్ నుంచి వచ్చింది. T20 వరల్డ్ కప్లో ఇండియా 4 స్పిన్నర్లతో వెళ్ళింది. అవును. చహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక మ్యాచ్ కూడా ఆడలే. కుల్దీప్ సూపర్ 8 సూపర్ 6 స్టేజెస్ నుంచి ఆడడం మొదలుపెట్టాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో 4లో ఒకటి ఖచ్చితంగా వేస్ట్ స్పిన్నర్ ఆడు, ఒక మ్యాచ్ కూడా ఆడు. అలాంటి మీరు ఇంకో స్పిన్నర్ని యాడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ బిగ్ డీల్. ఇక్కడ చూడాలి ఎంతవరకు రియాక్ట్ అవుతాడు అనేది. రెండవ ప్రశ్న, అతను ఆడించడం ఖాయం. 2 ఓడిఏలో ఖచ్చితంగా ఆడతాడని నా ఫీలింగ్. 10 ఓవర్లు ఎలా వేస్తాడు? T20 అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్యాట్స్మెన్ కూడా అటాక్ చేసే మూడ్లో ఉంటారు, వికెట్లు దొరుకుతాయి. ఇక్కడ 10 ఓవర్లు బ్యాట్స్మెన్ దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా ఆడేసుకొని వికెట్ పడకుండా మిడిల్ ఓవర్స్లో ఒక 40-45 రన్స్ అతను కొట్టేశారంటే అతని ఎఫెక్టివిటీ తగ్గిపోతుంది. సో అలాగే ఉందా, లేదంటే కనుక బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడుతున్న అతను వికెట్లు తీయగల ఆ ఆస్పెక్ట్ని కూడా చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకో వారం ఉంది ఇండియాకి స్క్వాడ్లో చేంజెస్ నేమ్ చేయడానికి ఛాంపియన్స్ ట్రోఫీకి. ఎందుకంటే ఇంజరీ కన్సర్న్స్ ఉన్నప్పుడు ఒక టైం అనేది ఇస్తారు. మరి ఆ వారంలో మనకి మ్యాచ్ ఉంది, తర్వాత 2-3 మ్యాచ్లు అయిపోతాయి కాబట్టి ఆ కాల్ తీసుకుంటారని చూడాలి. సో ఇంకొక డౌట్ ఉంది నాకు, ఎవరితో ఓపెన్ చేస్తారు? రోహిత్ శర్మ, గిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్. ఇంకా మళ్ళీ ఆలోచనే ఉంది. ఇప్పుడు జైస్వాల్కి ఛాన్స్ జైస్వాల్ వచ్చాడని అనుకుందాం. జైస్వాల్ వస్తే గిల్ 1 డౌన్ ఆడాలి. గిల్ 1 డౌన్ అంటే కోహ్లీ 3 డౌన్, కోహ్లీ 2 డౌన్ ఆడాలి. లేదా పోనీ కోహ్లీ నంబర్ 3లో ఆడాలంటే గిల్ నంబర్ 4లో ఆడతాడు. నంబర్ 5లో మీకు కీపర్ కావాలి, ఎందుకంటే నంబర్ 6లో హార్దిక్ పాండ్యా లాక్డ్. సో నంబర్ 5 మీకు ఒకటే ఒక స్పాట్ ఉంది, అది మీ కీపర్ అయి ఉండాలి. సో శ్రేయాస్ అయ్యర్ని పక్కన పెడతారా? పెట్టరు. సో దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. శ్రేయాస్ అయ్యర్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉంటే మీకు జైస్వాల్ ఓపెన్ చేసి గిల్ అలా వచ్చి ఆడడం అనేది జరుగుతుంది. గిల్ వైస్ కెప్టెన్గా లేకుండా ఉండుంటే మనం మాట్లాడుకోవచ్చు, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అది. ది మూమెంట్ నేమ్డ్ హిమ్ ద వైస్ కెప్టెన్ జనరల్గా ఆడతాడు, అతను డ్రాప్ చేయరు జనరల్గా. వైస్ కెప్టెన్ డ్రాప్ చేసే క్వశ్చనే లేదు. సో గిల్ ఏ పొజిషన్లో ఆడతాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఐదర్ ఓపెన్ అన్నా చేయాలి, లేదంటే నీ దృష్టిలో ఆర్డర్ ఏంటి చెప్పు? సో రోహిత్ గిల్ ఓపెన్ దృష్టి ఆర్డర్ అనేది ముందే చెప్పాను మీకు వీడియోలో, ఇలా ఉంటే బాగుంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డర్ చెప్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఆర్డర్ చెప్పు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెన్. ఓకే. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రేయాస్ మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ మస్ట్ కీపింగ్. తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మస్ట్. నంబర్ 7 దాకా వెళ్ళి ఉంటారు. ఓకే. నంబర్ 9లో కుల్దీప్ యాదవ్, 10లో హర్షదీప్, 11లో షమి, 8లో కాల్ తీసుకోవాలి. నీకు నిజంగానే ఆడే ఆల్రౌండర్ కావాలా, లేదంటే కనుక బౌలర్ హూ కెన్ బ్యాట్ కావాలా. నీకు జెన్యున్గా బ్యాటర్ ఆల్రౌండర్ కావాలంటే జడేజా ఆర్ సుందర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.
లేదు బౌలర్ హూ కెన్ బ్యాట్ కావాలనుకుంటే హర్షిత్ రాణా రూపంలో ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి నౌ దట్ వరుణ్ చక్రవర్తి ఈజ్ ఇంక్లూడెడ్. కుల్దీప్ యాదవ్ కూడా ఫిట్ గా ఉన్నాడా లేదని క్వశ్చన్ మార్క్స్ వస్తాయి కాబట్టి వరుణ్ చక్రవర్తి ఇంక్లూడ్ చేశారు. కుల్దీప్ యాదవ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒకవేళ ఆడలేదంటే వరుణ్ చక్రవర్తి 11 లో ఆడతాడు. ఈ వరుణ్ ప్లేయింగ్ అట్ నంబర్ 11, 8 లో ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ దిగుతాడు. ఎందుకంటే బ్యాటింగ్ నంబర్ 8 జడేజా తప్ప వేరే ఆప్షన్, జడేజా గానీ సుందర్ గానీ ఎవరో ఉంటారు. జడేజా విల్ బ్యాట్. సో ఇది సుందర్ కంటే జడేజా బెస్ట్ అనే కాల్ అయితే తీసుకోవచ్చు. అంటే బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఒక కాల్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ 6 ఆర్ రైట్ హ్యాండర్స్. ఎగ్జాక్ట్లీ, ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా లేరు. T20 సిరీస్ లో, ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ లో లెఫ్ట్ హ్యాండర్లు కావాల్సిందని పట్టుబట్టాడు గౌతమ్ గంభీర్. అవును. అభిషేక్ శర్మ, సంజు శాంసన్. అవును. అభిషేక్ అవుట్ అవుతే తిలక్ వచ్చేవాడు, సంజు అవుట్ అవుతే సూర్య వచ్చేవాడు. సో అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పెట్టుకున్నారు 4 దాకా. అవును. 5 లో దూబే ఆడాడు. అవును. రింకు సింగ్ ఆడాడు, హార్దిక్ పాండ్యా ఆడాడు, అక్షర్ పటేల్ ఆడాడు. అవును. నంబర్ 8 లో మీకు జెన్యున్ గా బ్యాటింగ్ చేసే లెఫ్ట్ హ్యాండర్లు 5 ఉన్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్. అవును. వీళ్ళందరూ హిట్టర్సే. అవును కదా. తర్వాత సరే పోయి వీళ్ళందరూ అయిపోయినట్టు నంబర్ 9 లో మీకు ఎవరు వచ్చారు ఆడడానికి? హర్షదీప్ సింగ్ వచ్చాడు, అతను లెఫ్ట్ హ్యాండర్. సో 6 లెఫ్ట్ హ్యాండర్లతో T20 స్క్వాడ్ లో వాళ్ళు వెళ్ళారు. సరే పోనీ హర్షదీప్ సింగ్ బ్యాటర్ గా పక్కన పెట్టేసేయండి, షమి వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు పక్కన పెట్టేస్తే 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ టాప్ 8 T20లో ఆడారు. మరి ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ మీకు టాప్ 8 లో 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళు నంబర్ 7 అండ్ నంబర్ 8 లో ఆడుతున్నారు. ఆల్దో అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎట్ నంబర్ 4. ఒకవేళ జైస్వాల్ రీప్లేస్ చేస్తే ఎవరిని డ్రాప్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. సార్ అక్షర్ పటేల్ జడేజాని డ్రాప్ చేసి జైస్వాల్ పట్టుకోవడం అనేది పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే 5 బౌలర్లు అవుతారు. అవును. హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయాల్సి వస్తుంది, అదొక అనవసరమైన టెన్షన్. షమి 10 ఓవర్లు వేయాల్సి వస్తుంది, అదొక అనవసరమైన టెన్షన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో డెఫినెట్లీ 6, 7, 8, 9, 10, 11 షుడ్ బి బౌలర్స్ ఆర్ పీపుల్ హూ కెన్ బౌల్. అవును. టాప్ ఆర్డర్ లో ఒకటి బౌలింగ్ చేయడం మనకి అది పెద్ద సమస్య కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆర్డర్ ప్రకారం 5, 6 బౌలర్స్. జైస్వాల్ వచ్చినా జైస్వాల్ చేత బౌలింగ్ చేస్తారని డౌటే నాకు. జైస్వాల్ తో బౌలింగ్ వేయించే క్వశ్చనే లేదు. వన్డే అదే T20 లో చూస్తే మీకు అభిషేక్ శర్మ బౌలింగ్ చేశాడు. తర్వాత మీకు హార్దిక్ పాండ్యా నంబర్ 5 ఆడేవాడు బౌలింగ్ చేసేవాడు. అవును. శివం దుబే బౌలింగ్ చేశాడు. అవును. సో ఇన్ని ఆస్పెక్ట్లు రియాన్ పరాగ్ బౌలింగ్ చేసేవాడు. ఇన్ని ఆస్పెక్ట్లు కనిపిస్తున్నాయి. తిలక్ ఇంకా బౌలింగ్ చేయాలి, అతను బౌలింగ్ చేసి వికెట్లు తీసిన సందర్భం. సూర్య కూడా తీసాడు. శ్రీలంక సిరీస్ లో 2 వికెట్లు తీసాడు. సూర్య కూడా బౌల్ చేయగలుగుతాడు ఇన్ కేస్ కావాలంటే. ఇక్కడ ఆప్షన్ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు. సో ఒకవేళ జైస్వాల్ రావాలి అంటే ఐదర్ అయ్యర్ బయటికి వెళ్ళాలి, జైస్వాల్ బయట కూర్చోవాలి. మార్గం కనిపించట్ల. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక డౌట్ ఉంది నాకు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేస్తే నెక్స్ట్ పరిస్థితి అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌలర్ వచ్చి అదే లెంత్ వేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు, లెఫ్ట్ ఆర్మర్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, 2 వికెట్లు ఎగిరి. ఆటోమేటిక్ చాయిస్ ఏ ఉండాలి, అక్షర్ పటేల్ మీకు పంపించాలి. ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. నంబర్ 4 లో అక్షర్ పటేల్ ఆడి కొంచెం జాగ్రత్తగా ఆడుకున్నాయని అని చెప్పి ఆ తర్వాత అయ్యర్ని వరల్డ్ కప్ లో కూడా అదే ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు కదా. T20 వరల్డ్ కప్ లో చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు 2020 వరల్డ్ కప్ లో కూడా అక్షర్ పటేల్ ని ప్రమోట్ చేశారు. అదే లాజిక్ లో నంబర్ 4 లో ఒకవేళ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎవడో వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అందరు రైట్ హ్యాండర్స్ అంటే డెఫినెట్ గా ఒక లెఫ్ట్ హ్యాండర్ పంపించాలి అక్కడ, రిథమ్ ఆఫ్ చేయడానికి, లైన్ ఆఫ్ చేయడానికి. సో అక్షర్ పటేల్ పంపిస్తారు, లేదా జడేజాని పంపిస్తారు. ఉన్నాడంటే సుందర్ ఉంటే సుందర్ని పంపిస్తారు. ఇంకొక కాల్ ఇక్కడ ఏమొస్తుందంటే కేఎల్లో రిషబ్ పంత్లో ఎవరిని ఆడించాలి. కేఎల్ రావల్స్ వన్డే నంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. పూర్తిగా ప్యూర్ నంబర్స్ పరంగా వెళ్తే కనుక ఇదే టీం వెళ్తుంది. అంటే ఇప్పుడు నువ్వన్న లెఫ్ట్ హ్యాండ్ లాజిక్ అయితే రిషబ్ పంతే ఆడాలి. అదే ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే నంబర్స్ పరంగా వెళ్ళాలా, లేదంటే కనుక టాక్టిక్ పరంగా వెళ్ళాలి. టాక్టిక్ పరంగా వెళ్ళాలి అంటే కనుక రిషబ్ పంత్ షుడ్ ప్లే. టాక్టిక్ పరంగా వెళ్తాడు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ గా ఉంటాడు. ఈవెన్ ఒకవేళ 30 for 3 పడిందంటే మనోడు ఒక క్విక్ ఫైర్ 40-50 కొట్టాడంటే ప్రెషర్ షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ గుడ్ ఇనఫ్ బ్యాటర్, హార్దిక్ పాండ్యా గుడ్ ఇనఫ్ బ్యాటర్, వాళ్ళిద్దరు కొంచెం ఒక 20-23 ఓవర్స్ ఆడుకోగలి ఓ 260-270 దాకా తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న బ్యాటింగ్ అని ఆ రిషబ్ పంత్ లాంటి వాళ్ళని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వేర్ స్పిన్నర్స్ ని ముందుకు వచ్చి మరి దబాయించకూడతాడు. కేఎల్ రాహుల్ స్టాటిస్టికల్లీ హస్ బీన్ పిక్చర్ పర్ఫెక్ట్. శ్రేయస్ అయ్యర్ స్టాటిస్టికల్లీ హస్ బీన్ పిక్చర్ పర్ఫెక్ట్. ఎనీ ఆర్డర్ తను ఫ్లెక్సిబుల్ అయ్యి ఆడగలుగుతాడు. సో ఇప్పుడు జైస్వాల్ రావాలంటే అయ్యర్ పక్కకు పోవాలి, పంత్ రావాలంటే కేఎల్ రాహుల్ పక్కకు పోవాలి. అప్పుడు మీకు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు. లేదా నీకు జడేజా అక్షర్ పటేల్ ఆప్షన్ తీసుకోవాలి. అప్పుడు టాప్ ఆర్డర్ బౌలింగ్ వేయడానికి ఎవరు ఉంటారు? 5 బౌలర్స్ తో పోవాలి మనం. 5 బౌలర్స్ ఆప్షనల్ బౌలర్ ఉంటాడు. 5 బౌలర్స్ బిగ్ రిస్క్. ఎస్పెషలీ మీకు షమీ ఇంజరీ నుంచి వస్తూ హార్దిక్ మీరు 10 ఓవర్లు వేస్తాడా, అతని మీద స్ట్రెస్ పడుతుందా అంటూ. ఇప్పుడు ఈ టీంలో హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అయిందంటే ఆలోచించుకోండి, ఇంజరీ పోతుంది. మెయిన్ ఆల్రౌండర్ మిస్ అయిపోతే వన్డే వరల్డ్ కప్ లో అదే ప్రాబ్లం అయింది. అవును. ఫైనల్ దాకా మనకి ఏముంది 5 బౌలర్స్ తో వెళ్ళారు, బాగానే ఉంది.
ఫైనల్లో ఎప్పుడైతే మీరు చేంజ్లు చేశారో సిరాజ్ న్యూ బాల్తో ఎఫెక్టివ్ అని రోహిత్ శర్మ చెప్పాడు, మరి అతను న్యూ బాల్ ఇవ్వాలి. డెస్పరేట్ మెజర్స్ తీసుకొని షమి అండ్ బుమ్రాతో వేయించాడు. ఫస్ట్ చేంజ్ సిరాజ్ వచ్చినప్పుడు అతను సరిగ్గా ఆడలేదు, అతని మీద ప్రెషర్ ఉంది. కుల్దీప్ యాదవ్ ఆ మ్యాచ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. యూఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ అనదర్ ఫాస్ట్ బౌలర్. అవును, ఖచ్చితంగా మిస్ అయ్యాం మనం. సో దోస్ ఆర్ ఇష్యూస్. ఎంత మైనరా మేజరా ఎంత ప్రభావం చూపించనే విషయం పక్కన పెడితే ఫైనల్లో ఇంత చిన్న 1% 2% ఇంపాక్ట్ కూడా చాలా పెద్దగా గమనిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క కాల్ అనేది ఇట్స్ అ వెరీ టఫ్ కాల్ టు టేక్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, 3 వన్డేలే ఆడాలి. మనకి దగ్గర 10 వన్డే మ్యాచ్లు లేవు ప్రిపేర్ అయ్యి అడ్డు చేసి ఏదో ఒకటి చేయడానికి. 3 వన్డేలు కూడా ఆడతారు, అయ్యే తీసుకెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీ అక్కడ దాకా కూడా ఆడిస్తారు. మరి ఎటువంటి ఉంటుంది టాక్టికల్గా, ఎంత ఫ్రీడమ్ T20 సిరీస్లో ఉన్నంత ఫ్రీడమ్ గంభీర్కి వన్డే సిరీస్లో ఉంటుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్. అవును, ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు 2020లో అయితే గంభీర్ స్టాటిస్టిక్స్ కానీ అవి కానీ అతను చేసే చేంజెస్ కానీ బాగానే వర్కౌట్ అవుతాయి. సో మనం టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే అటర్ ఫ్లాప్, డిజాస్టర్ అది. అలాగే ఇప్పుడు మొన్న వన్డే సిరీస్ తీసుకున్న డిజాస్టరే అది కూడా. సో ఇప్పుడు మరి మెగా ఛాంపియన్ ట్రోఫీ దట్టు వన్డే ఫార్మేట్లో జరుగుతుంది. మరి గంభీర్ సక్సెస్ అవుతాడా, అతని ప్లాన్ వర్కౌట్ అవుతుందా? గంభీర్ సక్సెస్ అవ్వాలంటే గంభీర్ కంప్లీట్గా 100% ఇంప్లిమెంట్ చేయగలడు అనేది పెద్ద ప్రశ్న. T20లో డెఫినెట్లీ 100% ఇంప్లిమెంట్ చేశాడు. దానికి చిన్న లాజిక్ ఏంటి అంటే, గంభీర్ 2020 వరల్డ్ కప్ అయిన తర్వాత హీ టుక్ చార్జ్. 2020 వరల్డ్ కప్లో ఉన్న క్యాప్టెన్ కాదు ఇప్పుడు 2020 క్యాప్టెన్, అండ్ కొత్త క్యాప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ హాస్ బిన్ మేడ్ ద క్యాప్టెన్. సో గంభీర్ సూర్య కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, వేర్ మీకు అంత ఫిక్షన్ కానీ ప్రీవియస్ బ్యాగేజ్ కానీ ఉండే అవకాశాలు లేవు, అస్సలు లేవు. గంభీర్ అలాగో సూర్యకుమార్ యాదవ్ అని KKR నుంచి చూస్తూ వచ్చాడు కాబట్టి అది ఇంకో ప్లస్ ఫ్యాక్టర్. రోహిత్ శర్మ ఏంటంటే హీ హాస్ బీన్ లీడింగ్ ఇండియా సక్సెస్ఫుల్లీ, గట్టిగానే ఆడాడు, మంచిగానే సక్సెస్ రేట్ కూడా బాగుంది క్యాప్టెన్గా. వన్డే ఫార్మాట్ బాగా ఇష్టం అతనికి, అండ్ వన్డే ఫార్మాట్లో ఆల్రెడీ ఒక సెట్ నోషన్తో వస్తూ ఉన్నాడు. ఒక వైట్ బాల్ ట్రాఫీ గెలుచుకొని వచ్చాడు. సో అతని ఆలోచనకి ఇతను వచ్చి కొంచెం మరీ పోల్స్ అపార్ట్గా ఉండకుండా ఎక్కడో అక్కడ మిడిల్ గ్రౌండ్కి లాక్కోవాలి. సో అతని ఫ్రీడమ్కి కొంచెం ఇబ్బందే, ఇతని ఫ్రీడమ్కి కొంచెం ఇబ్బందే. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్క్వాడ్ మీరు చూస్తే కనుక, ఫీల్డ్ మీద మీరు చూస్తే కనుక ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ క్యాప్టెన్స్ టీమ్. T20లో మీకు 10 ఓవర్స్ తర్వాత ఒక బ్రేక్, లేకపోతే కోచ్ గట్టిగా ఇన్వాల్వ్ అవడం కనిపిస్తుంది. వన్డే 50 ఓవర్స్ ఎక్కడ కనిపిస్తుంది? మీరు కోచ్ వచ్చి డైరెక్ట్గా మాట్లాడే ఇది కనిపించదు మీకు. అవును, టెస్ట్ మ్యాచెస్లో, వన్డే మ్యాచెస్లో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ క్యాప్టెన్. సో అలాంటి పరిస్థితుల్లో ఎంతవరకు ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతవరకు ఆ తాల్మేల్ అనేది ఉంటుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. సో ఆల్రెడీ మనం కొన్ని న్యూస్ లీకులు వింటూ ఉన్నాం, గంభీర్కి ఈ ప్లేయర్ కావాలంటే రోహిత్ శర్మ పట్టుబట్టి ఆ ప్లేయర్ కావాలన్నాడు, ఇలాంటివన్నీ న్యూస్ మనకి వినిపిస్తుంది. సో దిస్ ఇస్ అ బిగ్ టాస్క్ గౌతమ్ గంభీర్కి అండ్ అలాగే రోహిత్ శర్మ కూడా. చూద్దాం మరి యంగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలాంటి కీ రోల్ ఇవ్వాలి. యాక్చువల్గా నేను అదే ఏంటంటే కొంత మటుకు చేంజెస్ అయినా చేయాలి, కొన్ని దేశాల మీద ఆడించాలి, వాళ్ళని గేమ్ అయితే ఆడించాలి. సో చూద్దాం. తక్కువ కదా సార్ ఇప్పుడు చేంజెస్ చేయాలంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా 10 మ్యాచ్లు వరల్డ్ కప్ లాగా 10 మ్యాచ్లు ఆడిన తర్వాత సెమీఫైనల్, ఫైనల్ అంటే డెఫినెట్లీ యూ కెన్ ఫిగర్ అవుట్. 3 మ్యాచ్ల తర్వాత సెమీఫైనల్, ఫైనల్, అంతే కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ చేంజెస్ జరిగే ఆస్కారాలు కూడా తక్కువే. సో ఇట్ ఇస్ టఫ్. చూద్దాం మరి ఈ ట్రోఫీ మనకి వస్తుందా లేదంటే వేరే ఏ దేశానికి వస్తుందా అనేది మనం చూద్దాం. వీ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ICC ఛాంపియన్ ట్రోఫీకి ఇండియన్ జట్టు ఎలా ఉండాలి అనేది సందీప్ తన మాటలు చెప్పాడు. మీకు ఎలా ఉండాలి, జైస్వాల్ ఓపెన్ చేయాలి అంటే ఎవరు డ్రాప్ అవ్వాలి, అలాగే రిషబ్ పంతా, KL రాహుల్, మీరేంటి సజెషన్ అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.